హాయ్ అందరికీ మన టెక్నికల్ వినోదం ఛానల్ తరఫున స్వాగతం సుస్వాగతం. ఈరోజు అప్డేట్ ఏంటంటే, నిన్న కూటమి ప్రభుత్వం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి అందులో భాగంగా కొన్ని సంక్షేమ ఫలాల గురించి ప్రకటన చేయడం అందరికీ తెలిసిన విషయమే. దాంట్లో భాగంగా దాని గురించి కొద్దిగా క్లియర్గా చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చాను. ముఖ్యంగా ఇంతవరకు ఉచిత గ్యాస్ సిలిండర్లు, సంవత్సరానికి ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఆ పథకం గురించి, దాంట్లో కొన్ని మార్పులు చేర్పుల గురించి తెలియజేశారు. అలాగే రైతులకు ఏటా 20,000 రూపాయలు ఇచ్చేటువంటి రైతు భరోసా పథకం, ఇదివరకైతే వాళ్ళు రైతు భరోసా పథకం కింద ఇస్తూ వచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రైతుల కోసం కేటాయించినటువంటి అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా 20,000 రూపాయలు వేస్తామని చెప్పడం జరిగింది. దాన్ని 3 విడతలుగా అమౌంట్ను రైతుల ఖాతాలోకి జమ చేయడం జరుగుతుంది. అది ఎప్పుడంటే, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు 3 దఫాలుగా విడుదలవుతాయి. దాంతోపాటుగా రాష్ట్ర ప్రభుత్వం అమౌంట్ కూడా విడుదల చేయడం జరుగుతుందన్నమాట. ఆ పథకం గురించి కూడా ఆయన నిన్న చర్చించడం జరిగింది. అదేవిధంగా ఈ 3 సిలిండర్లు, ఇంతవరకు ప్రజలు 3 సిలిండర్లను ఒకేసారి ప్రభుత్వ అమౌంట్ను వారి వారి ఖాతాల్లో జమ చేయడం, ఆ జమ చేసిన అమౌంట్ను మనం ఎవరైతే సిలిండర్ని తీసుకుంటారో వాళ్ళకు సంబంధించినటువంటి అమౌంట్ ఆటోమేటిక్గా ఈ సిలిండర్ ఎవరైతే మనకు పంపిణీ చేస్తారో వాళ్ళ అకౌంట్లోకి జమ అవుతుంది అన్నమాట, ఆ సంస్థకు జమ అవుతుంది. అదేవిధంగా ఈ సిలిండర్ని మనం అమౌంట్ పెట్టి తీసుకోవాల్సిన అవసరం లేకోకుండా ప్రభుత్వమే నేరుగా అమౌంట్ను కట్టడం జరుగుతుందన్నమాట. దానికోసం 3 సిలిండర్ల అమౌంట్ను ఒకేసారి కేటాయించడం కూడా జరుగుతుంది ప్రభుత్వము అని కూడా ఆయన తెలియజేశారు. ఇకపోతే జూన్ 12వ తేదీన ఈ ఒంటరి మహిళలకు, అదేవిధంగా వితంతువులకు కూడా పింఛన్లను ఇవ్వాలని చెప్పి ఆయన తెలియజేశారు. ఈ ఒంటరి మహిళలు కానివ్వండి, వితంతువులకు కానివ్వండి, అప్లికేషన్లు అప్పుడు ముందుగా తీసుకుంటారా లేదంటే అప్పటికప్పుడు తీసుకుంటారా అప్లికేషన్లు అని మనకు తెలియదు అనమాట. ముందుగానే తీసుకుంటారు అప్లికేషన్లు, అందువల్ల తీసుకొని వాళ్ళకు కూడా జూన్ 12వ తేదీ నుంచే పింఛన్లు ఇస్తారని చెప్పి ఆయన తెలియజేశారు. అదేవిధంగా 2014 నుంచి 2019 వరకు ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎవరెవరికైతే ఇంకా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అమౌంట్ ఇంకా ఎవరెవరికైతే జమ కాలేదో ఆ అమౌంట్ను కూడా ప్రభుత్వం జమ చేస్తానని కూడా తెలియజేసింది. ఇంకా తల్లికి వందనం పథకం, ఈ జూన్ 12వ తేదీనే తల్లికి వందనం పథకం కూడా అమౌంట్ పిల్లల తల్లుల ఖాతాలో జమ చేస్తుంది ప్రభుత్వం అని కూడా ఆయన తెలియజేశారు. దీనికి ముఖ్యంగా చెప్పాలంటే ఒక చిన్న విషయం చెప్తాను చూడండి. హౌస్ హోల్డింగ్ మ్యాప్లో ఎవరైనా అడ్రస్ కనుక చేంజ్ అయ్యి ఉంటే, ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి, హౌస్ హోల్డింగ్ మ్యాప్లో కంపల్సరీ వాళ్ళు ఆ అడ్రస్ని చేంజ్ చేసుకోండి, లేకుంటే పథకం పడదు. అదేవిధంగా 75% హాజరు అయి ఉండాలి. స్కూల్ అటెండెన్స్లో 75% హాజరు అయి ఉంటేనే వాళ్ళు స్కూల్కి, వాళ్ళకు తల్లికి వందనం పథకం కూడా పడుతుంది. అది ఇదివరకే వాళ్ళు ప్రభుత్వం ప్రకటన కూడా తెలియజేసింది. అందువల్ల ఎవరైనా కానీ తెలియని వాళ్ళు ఉంటే జాగ్రత్త పడతారనే ఉద్దేశంతో నేను ముందుగా చెప్తున్నాను. ఈ విధంగా కొన్ని సంక్షేమ పథకాలకు సంబంధించి వాళ్ళు తెలియజేశారనమాట. ఇకపోతే ఫైనల్గా మరో 2 నెలల్లో స్త్రీలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కూడా ప్రకటిస్తామని చెప్పేసి ఆయన నిన్న బుధవారం పొలిట్ బ్యూరో సమావేశంలో తెలియజేశారు. అది కూడా త్వరలో జరుగుతుందని ఆశిస్తాం. ఈ సూపర్ 6లో భాగంగా కొన్ని పథకాలను ఒక్కొక్క నెల ఒక్కొక్క పథకాన్ని అమలు చేయాలి అనే ఉద్దేశంతో దానికి సంబంధించి క్యాలెండర్ను కూడా విడుదల చేయాలని చెప్పేసి ఆయన నిన్న నిర్ణయం తీసుకున్నారు. ఆ క్యాలెండర్ కూడా విడుదల చేస్తారు. ఒక్కొక్క నెల ఒక్కొక్క పథకం ఉంటుంది అని ఆయన క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. ఇది ఫ్రెండ్స్, ఈ విషయం తెలియజేయాలని నేను మీ ముందుకు వచ్చాను. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇది లెంత్ ఎందుకని చాలా స్పీడ్గా చెప్పేస్తున్నాను. ఇంతసేపు ఓపికగా విన్నందుకు, చూసినందుకు అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్.